మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ తమపై దాడి చేశారని మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరికీ యూనిఫామ్ ఇవ్వాలని ఆదేశించారని, రూల్స్ ప్రకారమే ఇస్తామని చెప్పడంతో తమపై చేయి చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ అంటున్నారు. అందులో రాని వాళ్ళు ఉంటే లాస్ట్కి ఏమన్నా మిగిలితే మీరు చెప్పినట్లు వేరే వాళ్ళకు కూడా ఇస్తాం సార్. ఇప్పుడైతే ఇవ్వనిక్కర్లేదు. ఒకవేళ ఇస్తే లైసెన్స్ హోల్డర్స్కు తక్కువ పడుతుంది, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. అంటే నేను చెప్తున్నా కదా ఇవ్వాలి, మీరు నేను వైస్ చైర్మన్, నేను చెప్తే మీ రూల్స్ ఏం పాటిస్తారు, నా విలువ ఏముంటుంది, నేను చెప్పిన వాళ్ళకి మీరు ఇవ్వాలి అని మా స్టాఫ్ను కూడా ఉదయం నుండి సతాయించడము, బెదిరించడము అవన్నీ చేస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా స్టాఫ్ను బెదిరియడము చేయడము అవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను అట్లా ఇవ్వడానికి రాదు సార్, నేను రూల్స్ ప్రకారమే పోతాను, మీరు చెప్పినట్లు ఇవ్వనికే లేదు. నాకు చైర్మన్ గారికి కూడా ఇష్యూ చెప్పాము అని అన్న వరకు వెంబడే వచ్చి కొడుతున్నాడు. ఇక్కడ కొట్టాడు, ఫస్ట్ చెవుకు కొట్టాడు, మళ్ళీ చేతుకు కొట్టాడు. ఇక్కడ కొట్టిందని నాకు మాటలు కూడా రాలేదు. పోయి ఇంకా అందరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అది తప్పు. మేము పోలీస్ స్టేషన్ ఆ శాఖ అంటే మాకు గౌరవం ఉంది, ప్రజలన్నా గౌరవం ఉంది, ఉద్యోగం ఉంది. నాతో వచ్చి నువ్వు చైర్మన్ కాబట్టి, అయ్యా నువ్వు వైస్ చైర్మన్ కాబట్టి తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని చెప్తే నా సొంత ఖర్చులతో వాళ్ళకు మరీ బయట నుంచి తెప్పించి చీరలు ఇప్పించి వాళ్ళ సమయాన్ని తోలిచినాక వీళ్ళని అడిగిన, అయ్యా ఏమైంది మరి మీరు ఇక్కడ తెచ్చుకున్నారు, మరి తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే, నీవెవరా ఎందుకు చెప్తావని చెప్పి నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. నేను కూడా మరి అట్లా తప్పు, నేను ఒక వైస్ చైర్మన్ అని చెప్పినందుకే చెప్పి వాళ్ళతో నేను మాట్లాడడం జరిగినందుకు నేను కొట్టినా అని చెప్పి అబద్ధం చెప్పి ఈరోజు నా మీద నన్ను ఏదో విధంగా నన్ను ఇక్కడ నుంచి తొలగించి వైస్ చైర్మన్ తీయాలని చెప్పి ఒక మొత్తం పన్నాగంతో చేస్తున్న ఒక కుట్రలో భాగంగా